సరే, మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి మనము ప్రార్థన చేసుకున్నాం. సినాప్టిక్ గాస్పెల్స్ మనం వింటున్నాం. అందులో కొంతమేర మత్తయి వ్రాసిన సువార్తను గురించిన విషయాలు వింటున్నాం. 7 సంగతులు మనం విన్నాం. విభజన, వివరణ, విశ్లేషణలో 7 సంగతులు మనం విన్నాం. ఈ సమయంలో 8వ సంగతి గలిలయలో ప్రయాణాలు, ఉపదేశాలు, 11వ అధ్యాయము 1 నుంచి 12:50 వరకు. ఇందులో 1 గలిలయ సంచారం. 11:1 గలిలయ సంచారం. 2 బాప్తిస్మమిచ్చు యోహాను. 2 బాప్తిస్మమిచ్చు యోహాను ఉపదేశం. బాప్తిస్మమిచ్చు యోహాను ఉపదేశం. 11:2 నుండి 15. 3 గలిలయ పట్టణాలను యేసు తెగనాడడం. గలిలయ పట్టణాలను యేసు తెగనాడడం. 11:16 నుండి 24. 11:16 నుండి 24. 4 గుండె చెదరిన వారికి మెండైన దీవెనలు. గుండె చెదరిన వారికి మెండైన దీవెనలు. 11:25 నుండి 30. 11:25 నుండి 30. 5 సునగోగులు. సునగోగులు లేక సినగోగులు. సినగోగులు యూదులు కూడుకునే సమాజ మందిరం. బ్రాకెట్లో పెట్టండి. సినగోగులు అంటే యూదులు కూడుకునే సమాజ మందిరం. అక్కడే యేసు ఉపదేశం, స్వస్థతలు. యేసు ఉపదేశం, స్వస్థతలు. 12:1 నుంచి 21. 12:1 నుంచి 21. 6 యేసు ఐఫనిచ్చి పరిసయ్యులు. యేసు పరిసయ్యులు. 12:22 నుండి 45. 12:22 నుండి 45. 7 యేసు ఆధ్యాత్మిక కుటుంబం. యేసు ఆధ్యాత్మిక కుటుంబం. 12:46 నుండి 50. 12:46 నుండి 50. రోమన్ అంకె 9. రోమన్ అంకె 9. 8 సార్. 8 సార్. ఇప్పుడు చెప్పింది 8 అమ్మా. ఓకే. ఉపమానాల ద్వారా దేవుని రాజ్యాన్ని గూర్చిన బోధ. ఉపమానాల ద్వారా దేవుని రాజ్యాన్ని గూర్చి బోధ. 13:1 నుంచి 52. 13:1 నుంచి 52. 1 విత్తనం వివిధ నేలలు. విత్తనం వివిధ నేలలు. 13:1 నుంచి 9.
13, 1-9. 2, ప్రజల వైఖరి ప్రభు ఫలం. ప్రజల వైఖరి ప్రభు ఫలం. 13, 10-15. 13, 10-15. 3, ఉపమానాలు, ఉద్దేశం, వివరణ. ఉపమానాలు, ఉద్దేశం, వివరణ. 13, 16-23. 13, 16-23. 4, కలుపు మొక్కల యొక్క ఉపమానం. కలుపు మొక్కల యొక్క ఉపమానం. 13, 24-30. 13, 24-30. 5, ఆవగింజ, పులిపిండి. ఆవగింజ, పులిపిండి. 13, 31-35. 13, 31-35. 6, కలుపు మొక్కల ఉపమానం, దాని వివరణ. కలుపు మొక్కల ఉపమానం, దాని వివరణ. 13, 36-43. 13, 36-43. 7, నిధి, వల, మేలిమి ముత్యం. నిధి, వల, మేలిమి ముత్యం. ఉపమానం. 13, 44-51. 8, దేవుని రాజ్యములో శాస్త్రి బాధ్యత. దేవుని రాజ్యములో శాస్త్రి బాధ్యత. 13, 52. 13, 52. ఓకే. 10, రోమనంక 10. మెస్సయ్యగా తనను గూర్చి వాస్తవం బయట పెట్టిన మెస్సయ్యగా తనను గూర్చి వాస్తవం బయట పెట్టిన వైనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనంలో పాపక్ష
మాపన అన్నాడు. పవిత్రుడవుతాడు, పాప క్షమాపణ. ఇక రెండవదిగా విశ్వాసము ద్వారా తిమోతికు రాసిన రెండవ పత్రిక 3వ ఒకటి 13:53 నుండి 17:27. 13:53 నుండి 17:27. ఒకటి, నజరేతులో యేసుకు ఎదురైన ఇబ్బందులు. మీ వాయిస్ స్లో అయింది. సారీ. నజరేతులో యేసుకు ఎదురైన ఇబ్బందులు 13:53 నుండి 58. ఓకేనండి. రెండు, బాప్తిస్మం ఇచ్చు యోహాను హత్య. బాప్తిస్మం ఇచ్చు యోహాను హత్య. బాప్తిస్మం ఇచ్చు యోహాను హత్య 14:1 నుంచి 12. 14:1 నుంచి 12. 3, వివిధ స్వస్థతలు, అద్భుతాలు. వివిధ స్వస్థతలు, అద్భుతాలు 14:13 నుండి 36. 14:13 నుండి 36. 4, శాస్త్రులతో పరిచయులతో చర్చ. శాస్త్రులతో పరిచయులతో చర్చ 15:1 నుండి 20. 15:1 నుండి 20. 5, గలిలయలో మరిన్ని అద్భుతాలు. గలిలయలో మరిన్ని అద్భుతాలు. 15:21 నుండి 39. 15:21 నుండి 39. 6, పరిసయ్యులు ప్రభువును సూచన అడగడం. పరిసయ్యులు ప్రభువును సూచన అడగడం 16:1 నుంచి 4. 16:1 నుంచి 4. 7, పులిపిండి ఉపమానం. పులిపిండి ఉపమానం 16:5 నుండి 12. పులిపిండి ఉపమానం 16:5 నుండి 12. 5 నుండి 12. నెక్స్ట్
8 క్రీస్తును గూర్చి పేతురు ఒప్పుకోలు. క్రీస్తును గూర్చి పేతురు ఒప్పుకోలు. క్రీస్తును గూర్చి పేతురు ఒప్పుకోలు 16, 13 నుండి 20. 9 యేసు ప్రభు పొందబోవు హింసలు. యేసు ప్రభు పొందబోవు హింసలు. మరణాన్ని గురించి ముందుగా చెప్పడం. మరణాన్ని గురించి ముందుగా చెప్పడం. మరణాన్ని గురించి ముందుగా చెప్పడం. 16, 21 నుంచి 28. 16, 21 నుంచి 28. 10 రూపాంతరం. 10 రూపాంతరం. 17, 1 నుంచి 13. 17, 1 నుంచి 13. 11 చాంద్ర రోగిని బాగు చేయడం. చాంద్ర రోగిని బాగు చేయడం. 17, 14 నుండి 21. 17, 14 నుండి 21. మీలో ఎవరైనా చాంద్ర రోగం అంటే ఎవరికైనా తెలుసా? చాంద్ర రోగం బాడీలో నీరు ఎక్కువయ్యి ఒంటికి నీరు పట్టడం అని. ఒంటికి రక్తం తక్కువై నీరు పట్టడం. అది పోయినసారి చెప్పారు. మీరే చెప్పారు. అది జలవధర రోగం కదా అది. ఆహా, మరి ఇదేంటన్నా చంద్రరోగం అంటే అది కదన్నా? నేనే చెప్పానని నా మీద నింద. సారీ నేను అన్న. చెప్పానా ఏం బ్రదర్? మీరే చెప్పారంటే అది నిజం అనుకుంటారు. ఆ ముక్క కట్ చేసి ఇది అంటించారంటే నిజం నేనే చెప్పాను అన్నట్టు. ఆ. అయ్యో, నా మీదకే వస్తుంది నింద. చంద్రరోగం. చాంద్ర రోగం అంటే చెప్పాలి. మీకు ఎవరికైనా తెలుసా తెలీదా? తెలీదన్న.
చాంద్రరోగం అంటే వెన్నెల దెబ్బ అని అర్థం. ఎన్నెల దెబ్బ. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను అంటే చంద్రుడి నుండి వచ్చే దెబ్బ చాంద్రరోగం. ఉమ్, ఉమ్. అలాగేనా? ఉమ్. ఓకేనా? 12 రానయున్న హింసలను గూర్చి చర్చ. రానయున్న హింసలను గూర్చి చర్చ. 17 22 నుండి 27. 17 22 నుండి 27. రైట్. 11 వివిధ అంశాలపై యేసు ఉపదేశం. రోమన్ ఇంకా 11 అండి. ఇంటూ వేసి పక్కన ఒకటేస్తే 11. వివిధ అంశాలపై యేసు ఉపదేశం. ప్రభునందు ప్రియులారా, వాక్య ప్రేమికులారా, ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్యంలో నుండి విశ్వాసం వలన ఆఖరి వివిధ అంశాలపై యేసు ఉపదేశం 18 1 నుంచి 35. రెండు అభ్యంతరాలు కలిగించేవాడు. అభ్యంతరాలు కలిగించేవాడు. అభ్యంతరాలు కలిగించేవాడు. పద్దెనిమిది 6 నుండి 10. 18 6 నుండి 10. సార్ మొదటి పాయింట్ చెప్పలేదు. రాజ్యములో సారీ, మొదటి పాయింట్ రాజ్యములో వ్యక్తుల స్థానం అండి. రాజ్యములో వ్యక్తుల స్థానం 18 1 నుంచి 5. రెండు అభ్యంతరాలు కలిగించేవాడు 18 6 నుండి 10. 3 తప్పిపోయిన గొర్రె ఉపమానం. తప్పిపోయిన గొర్రె ఉపమానం.
18, 11 నుంచి 14. 18, 11 నుండి 14. 4. సఖ్యపడడం లేదా అన్యునిగా ఎంచడం. సఖ్యపడడం లేదా అన్యునిగా ఎంచడం. పద్దెనిమిది 15 నుండి 22. 18, 15 నుండి 22. 5. దయలేని దాసుని సంగతి. దయలేని దాసుని సంగతి. 18, 23 నుండి 35. 18, 23 నుండి 35. అంటే దుష్ట సేవకుని ఉపమానం బ్రాకెట్లో. దుష్ట సేవకుని ఉపమానం. దుష్ట సేవకుని ఉపమానం. నెక్స్ట్ అండి 11. యూదయలో యేసు పరిచర్య. యూదయలో యేసు పరిచర్య. యూదయలో యేసు పరిచర్య. 19, 1 నుండి 22, 46. 19, 1 నుండి 22, 46. 1. పెరయ బ్రాకెట్లో యూదయ ప్రాంతంలో పరిచర్య. ప్రాంతంలో పరిచర్య. 19, 1, 2. 2. వివాహం విడాకులను గూర్చి ఉపమానం. వివాహం విడాకులను గూర్చి ఉపమానం. 19, 3 నుండి 12. 19, 3 నుండి 12 వచనాలు. 3. యేసు చిన్నపిల్లలను దీవించడం. యేసు చిన్నపిల్లలను దీవించడం. 19, 13 నుండి 15. 19, 13 నుండి 15. ఈ వివాహం విడాకులను గూర్చిన విషయం
మీకు కొంచెం తేటగా చెప్తానండి. కొంచెం మీకు తేటగానే చెప్తాను. వివాహం అనేది చేసుకున్న తర్వాత భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. నిజమేనా? దేవుడు జతపరచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. మరి వాళ్ళిద్దరూ విడిపోవచ్చా అంటే విడిపోవచ్చు. దేనిని బట్టి అంటే వ్యభిచార కారణమును బట్టి. భర్త గాని భార్య గాని వ్యభిచార కారణాన్ని బట్టి విడిపోవచ్చు. మరి విడిపోయిన తర్వాత వారు వివాహాలు చేసుకోవచ్చా? చెప్పండి. విడాకులైతే తీసుకున్నారు. వారు వివాహాలు చేసుకోవచ్చా? చేసుకోకూడదండి. చేసుకోకూడదా? వ్యభిచార విషయమై వెడనాడబడిన దాన్ని వివాహం చేసుకున్నవాడు తనతో వ్యభిచారం చేసినట్టుగాని గ్రంథంలో. ఆహా! ఆ! రైట్. నేను చెప్పలేదు కదా! మీరు చెప్పలేదు. గ్రంథంలో వ్రాయబడింది. ఓకే. మంచిది బ్రదర్ బంగారాజు. అయితే విషయం ఏనండి, చేసుకోవచ్చు. వివాహం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చంటే తన భార్య చనిపోతే, తన భర్త విడాకులు తీసుకున్న తర్వాత వారు గాని చనిపోయిన తర్వాత చేసుకోవచ్చు గాని బ్రతికుండగా వారు వివాహాలు చేసుకోకూడదు. అర్థమైందండి? వారు బ్రతికి ఉన్నంత కాలం వివాహాలు చేసుకోకూడదు. భర్త చనిపోతే భార్య చేసుకోవచ్చు. భార్య చనిపోతే భర్త చేసుకోవచ్చు. కానీ బ్రతికున్నప్పుడు చేసుకుంటే మాత్రం అది తప్పు. వాక్యానికి భిన్నం. అంతేనా బైబిల్‌లో ఉంది? మాట్లాడుతూ ఉండాలి మీరు. అంతేనండి. కాబట్టి మరిప్పుడు విడాకులు అయిపోగానే మ్యారేజెస్ చేసేస్తున్నారుగా సేవకులే. ఇంకొకళ్ళని చూసి వెంటనే. ఇది ఎంతవరకు రైటు అనేది మీరే ఆలోచన చేయండి. జాగ్రత్త పడండి. రైట్. వివాహం విడాకులను గూర్చిన ఉపమానం 19:3-12 వచనాలు మీరు చదివితే చాలా వివరంగా వ్రాయబడింది. రైట్. 3వ మాట యేసు చిన్నపిల్లలను దీవించడం. 4వ మాట యేసు మరియు ధనిక యవనస్తుడును గూర్చి. యేసు మరియు ధనిక యవనస్తుని గూర్చి 19:16-22. 19:16-22. 5 ఆస్తిపాస్తులను గూర్చి. ఆస్తిపాస్తులను గూర్చి 19:23-30. 19:23-30. 6 ద్రాక్ష తోటలలో పనివారి ఉపమానం. ద్రాక్ష తోటలలో పనివారి ఉపమానం. 21-16. 21-16. 7 యేసు తన మరణమును గూర్చి మరలా పేర్కొనడం. యేసు తన మరణమును గూర్చి మరలా పేర్కొనడం. 20:17-19.
20, 17 నుండి 19. 8 జెబెదయి భార్య ఇద్దరు కొడుకుల విన్నపం. జెబెదయి భార్య ఇద్దరి కొడుకుల విన్నపం. 20, 20 నుండి 28. 20, 20 నుండి 28. 9 ఇద్దరు అంధుల స్వస్థత. ఇద్దరు అంధుల స్వస్థత. 20, 29 నుండి 34. 20, 29 నుండి 34. 10 యేసు యెరూషలేము ప్రయాణం. యేసు యెరూషలేము ప్రయాణం. 21, 1 నుండి 11. 21, 1 నుండి 11. 11 ఆలయ ప్రక్షాళన. ఆలయ ప్రక్షాళన. బ్రాకెట్లో ఆలయ శుద్ధీకరణ. ఆలయ ప్రక్షాళన అంటే ఆలయ శుద్ధీకరణ. 21, 12 నుండి 17. 21, 12 నుండి 17. 12 అంజూరపు చెట్టును శపించుట. అంజూరపు చెట్టును శపించుట. అంజూరపు చెట్టును శపించుట. 21, 18 నుండి 22. 21, 18 నుండి 22. 13 ఆలయ ఆవరణలో చర్చ. ఆలయ ఆవరణలో చర్చ. 21, 23 నుండి 46. 21, 23 నుండి 46. 14 పెండ్లి విందు, పునరుత్థానం, పరలోకం. పెండ్లి విందు, పునరుత్థానం, పరలోకం. 22 నుండి 22వ అధ్యాయం 1 నుండి 46. 22, 1 నుండి 46. రైట్ అండి. రోమన్ అంకె 13. అంత్యకాలం గూర్చి యేసు ఉపదేశం. అంత్యకాలము గూర్చి యేసు ఉపదేశం. 23, 1 నుండి 25, 46. 23, 1 నుండి 25, 46. అందులో 1 పరిసయ్యులకు దాపరించనున్న బాధలు. పరిసయ్యులకు దాపరించనున్న బాధలు. 23, 1 నుంచి 36. 23, 1 నుంచి 36. 2 యేసు యెరూషలేము గూర్చి విలపించుట. యేసు యెరూషలేము గూర్చి విలపించుట. 23, 37 నుండి 39. 23, 37 నుండి 39. 3 లోకాంతము గూర్చి. లోకాంతము గూర్చి. 24, 1 నుండి 25, 46. 24, 1 నుండి
25, 46. రోమన్ అంకె 14. రోమన్ అంకె 14. హింసలు, మరణం, పునరుత్థానం. హింసలు, మరణం, పునరుత్థానం. 26, 1 నుంచి 28, 20. 26, 1 నుంచి 28, 20. అందులో ఒకటి, హింసలు ఆరంభం. హింసలు ఆరంభం. 26, 1 నుంచి 19. 26, 1 నుంచి 19. 2, యూదా చేసే ద్రోహం గూర్చి ముందుగా చెప్పడం. యూదా చేసే ద్రోహము గూర్చి ముందుగా చెప్పడం. 26, 20 నుండి 25. 26, 20 నుండి 25. 3, ప్రభురాత్రి భోజనం అంటే సంస్కరణ. సంస్కారం అంటారా? సంస్కరణ. ప్రభురాత్రి భోజనం. కమ్యూనియన్. కమ్యూనియన్ అని పెట్టుకోండి. ప్రభురాత్రి భోజనం కమ్యూనియన్. 26, 26 నుండి 29. 26, 26 నుండి 29. ప్రతి ఆదివారం రొట్టె విరడం. నాలుగు, పేతురు యేసు ప్రభువుని ఎరగనని యేసు ప్రభువును ఎరుగనని చెబుతాడని ముందుగా చెప్పడం. పేతురు యేసు ప్రభు ఎరుగనని చెబుతాడని ముందుగా చెప్పడం. 26, 30 నుండి 35. 26, 30 నుండి 35. 5, గెత్సెమనే ప్రార్థన. 26, 36 నుండి 46. 26, 36 నుండి 46. 6, యేసును బంధించడం. బ్రాకెట్లో తీర్పు, శిక్ష, సిలువ. యేసును బంధించడం, తీర్పు, శిక్ష, సిలువ. 26, 47 నుండి 27, 56. 27, 56. 7, యేసు భూస్థాపన. 27, 57 నుండి 46. భూస్థాపన. 27, 57 నుండి 66. 8, పునరుత్థానము, ప్రత్యక్షత. 8,
శిష్యులకు. పునరుత్థానము ప్రత్యక్షత శిష్యులకు. 28 1 నుంచి 17. 28 1 నుంచి 17. 9 మహా ఆజ్ఞ. మహా ఆజ్ఞ 28 18 నుండి 20. మహా ఆజ్ఞ 28 18 నుండి 20. మత్తయి సువార్తలో రాజ్యం అనే పదం ఎన్నిసార్లు ఉందండి? రాజ్యం అనే పదం. పరలోక రాజ్యం అనే పదం ఎన్నిసార్లు ఉంది? రాజ్యం 50 టైమ్స్, పరలోక రాజ్యం 31 టైమ్స్ అనుకో. వెరీ గుడ్. మిగతా వాళ్ళు చదవలే, మీరెందుకు చదువుతారులేండి, మీకు టైం ఎక్కడ ఉంటుంది? ఏదో కాలేజీకి అంటూ రావాలని వస్తున్నారు తప్ప నిజంగా మీరు చదివితే గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటేనే కదా వచ్చేది. ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యంలో. హలో, ఓకేనండి. కనుక ప్రతి ఒక్కరూ కొంచెం సేపు చదవండి, ప్రయోజనాన్ని పొందండి. చిన్న ప్రార్థన చేసుకుని బ్రేక్ తీసుకుందాం. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో విందాం. దయగల మా తండ్రి, కరుణగల దేవ, స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీరు మహిమ పొందుతారని, తోడై ఉంటారని కోరుచు క్రీస్తు యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. యోసేపు అనే పేరుకు అర్థం అభివృద్ధి నొందించు. అభివృద్ధి నొందించు లేక అభివృద్ధి పొందు. పాయింట్స్ వైజ్ గా రాస్తుందాం. యాకోబు రాహేలుల కుమారుడు. యాకోబు రాహేలుల కుమారుడు. ఆదికాండం 30 అధ్యాయం 22 నుంచి 25. ఆదికాండం 30 అధ్యాయం 22 నుంచి 25. రాహేలుకు జ్యేష్ఠ పుత్రుడు. రాహేలుకు జ్యేష్ఠ పుత్రుడు. ఏం రిఫరెన్స్ అండి? పద్దన్నరాములో జన్మించింది. పద్దన్నరాములో జన్మించింది. 30 అధ్యాయం 22 వచ్చింది. పద్దన్నరాము. పద్దన్నరాము పాత ప్రాచీన పేరు పద్దనరాము. రాను రాను పద్దనరాము ఆరాము అని పిలిచారు. ఆరాము కాస్త మరలా సిరియా అని పిలువబడింది. ప్రాచీన పేరు పద్దనరాము. పద్దనరాము అనే పదం నుంచి ఆరాము వచ్చింది. వారు మాట్లాడే భాష అరామిక్ భాషగా అని పిలిచారు. సిరియా భాష సిరియా భాష అన్నారు. ఈ సిరియా దేశాన్ని ఇప్పుడు ప్రస్తుతం సిరియా అంటూ ఉన్నారు. నెక్స్ట్ రాసుకున్నాండి. యాకోబునకు వృద్ధాప్యంలో జన్మించాడు. యాకోబునకు వృద్ధాప్యంలో జన్మించాడు. 30 అధ్యాయం 25 వచ్చింది.
30 అధ్యాయం 25. అమితంగా ప్రేమించింది. యాకోబు అమితంగా ప్రేమించింది. యాకోబు అమితంగా ప్రేమించింది. ముప్పై 37 37:3. అన్నలు ఇతనిని ద్వేషించిరి. అన్నలు ఇతనిని ద్వేషించిరి. 37:4. అన్నలు ఇతనిని ద్వేషించిరి. 37 అధ్యాయం 4. ఐగుప్తీయులకు అమ్మబడిన 37 అధ్యాయం 25 నుంచి 30. 37 అధ్యాయం 25 నుంచి 30. ఐగుప్తీయుల దయను పొందుకొనెను. 39 అధ్యాయం 1 నుండి 23 వచనం. 30. ఐగుప్తీయుల దయను పొందుకొనెను. 39 అధ్యాయం 1 నుండి 23 వచనాలు. ఫరో కలను వివరించింది. 41 అధ్యాయం 1 నుండి 37 వచనాలు. ఫరో కలను వివరించెను. 41 అధ్యాయం 1 నుండి 37. జ్ఞానవంతుడు 41 అధ్యాయం 29 నుంచి 43 వచనం. జ్ఞానవంతుడు 41 అధ్యాయం 29 నుంచి 43. ఫరోకి అధికారిగా అయ్యాను. 41 అధ్యాయం 39 నుంచి 44. 41 అధ్యాయం 39 నుంచి 44. నాటికి అతని వయసు 30 సంవత్సరాలు. 41 అధ్యాయం 46 వచ్చింది. 41 అధ్యాయం 46 వచ్చింది. పదమూడు సంవత్సరాలు కష్టాలు అనుభవించి 13 సంవత్సరాలు కష్టాలు అనుభవించి వినయుడు అయ్యాను. 41 అధ్యాయం 46 నుంచి 47. ఓను యాజకుని కుమార్తె ఆసీనతును వివాహమాడిను. 41 అధ్యాయం 50 నుంచి 52 వచనాలు. 41 అధ్యాయం 50 నుండి 52 వచనాలు. ఓను యాజకుని కుమార్తె అయిన ఆసీనతును పెండ్లాడిన. 41 అధ్యాయం 50 నుంచి 52.
నెక్స్ట్ పాయింట్, కరువుకు ముందే ఇద్దరు కుమారులను కనెను. కరువునకు ముందే ఇద్దరు కుమారులను కనెను. 41వ అధ్యాయం సేమ్ రిఫరెన్స్. 41వ అధ్యాయం 50 నుంచి 52. యోసేపు చెప్పిన రీతిగానే కరువు సంభవించి మధ్యధర సముద్రానికి చుట్టూ ఉన్న దేశాలు పడమటి దేశాలు కరువు అనుభవించాయి. మధ్యధర సముద్రానికి చుట్టూ ఉన్న దేశాలు పడమటి దేశాలు కరువు అనుభవించాయి. యోసేపు చెప్పిన రీతిగానే కరువు సంభవించి మధ్యధర సముద్రమునకు చుట్టూ ఉన్న దేశాలు పడమటి దేశాలు కరువును అనుభవించాయి. 41వ అధ్యాయం 54, 55, 57 వచనాలు. 41వ అధ్యాయం 54, 56, 57. ఐగుప్తులో ధాన్యమున్నదని యోసేపు సహోదరులు వచ్చిరి. ఐగుప్తులో ధాన్యమున్నదని విని యోసేపు సహోదరులు వచ్చిరి. 42వ అధ్యాయం 1 నుంచి 8. 42వ అధ్యాయం 1 నుండి 8. తన అన్నలను గుర్తుపట్టెను. సేమ్ రిఫరెన్స్. తన అన్నలను గుర్తుపట్టెను. సేమ్ రిఫరెన్స్. తనను తాను అన్నలకు బయలుపరుచుకునేను. 45వ అధ్యాయం 1 నుండి 16. 45వ అధ్యాయం 1 నుండి 16. తన తండ్రిని ఐగుప్తునకు ఆహ్వానించింది. 45వ అధ్యాయం 17 నుంచి 28. 45వ అధ్యాయం 17 నుంచి 28. తన తండ్రి ప్రయాణం. 47వ అధ్యాయం 22 నుంచి 31. తన తండ్రి ప్రయాణం. 47వ అధ్యాయం 28 నుంచి 31. తన ఇద్దరు కుమారులను యాకోబు దీవించెను. 49వ అధ్యాయం 22 నుంచి 26. 22 నుంచి 26. తన తండ్రి మృతి పట్ల దుఃఖించెను. 50వ అధ్యాయం 1 నుంచి 14. 50వ అధ్యాయం 1 నుండి 14. తన అన్నలతో దయగా మాట్లాడింది. 50వ అధ్యాయం 15 నుంచి 21. 50వ అధ్యాయం 15 నుంచి 21. తన 110వ ఏట మృతి చెందెను. 50వ అధ్యాయం 22 నుంచి 28. 50వ అధ్యాయం 22 నుండి 28.
యోసేపు సంతానం. యోసేపు సంతానం సంఖ్య 26, 28 నుంచి 37. సంఖ్యాకాండం 26 అధ్యాయం. సంఖ్యాకాండం 26 అధ్యాయం 28 నుంచి 37. ఇప్పుడు యోసేపు గురించి మీరు రాసుకున్నాను. యోసేపు వాస్తవానికి ఇశ్రాయేలు యొక్క 11వ కుమారుడు. కానీ అన్నలు ద్వేషించారు, ఐగుప్తీలకు అమ్మేశారు. ఐగుప్తు దేశంలో అతడు దేవునికి విధేయుడుగా ఉన్నాడు గనుక దేవుడు అతన్ని హెచ్చించాడు. అక్కడే 2 కుమారులను సంపాదించుకున్నాడు, మనషే, ఎఫ్రాయిము. అయితే యాకోబు తన కుమారుడు బ్రతికి ఉన్నాడని మరలా యోసేపు దగ్గరకు వచ్చాడు. యోసేపు 2 కుమారులను దీవించాడు కదండి. ఆ 2 కుమారులు మనష్షే, ఎఫ్రాయిములు. పెద్దవాడు మనష్షే, ఎఫ్రాయిము రెండో వాడు. అయితే యాకోబు తన మనవలను దీవిస్తూ చిన్నవాడు పెద్దవాని కంటే ఉన్నతుడు అవుతాడు అని దీవించాడు. దాని అర్థం ఏంటంటే చిన్నవాడు ఉన్నతమైన స్థితిలోకి వస్తాడు అని అర్థం. ఎఫ్రాయిము చిన్నవాడు రాను రాను ఒక పెద్ద జాతిగా ఏర్పడుతాడు. ఆ ప్రవచనాలు ఎక్కడ మనం చూస్తామంటే హోషేయ గ్రంథంలో మనం చూస్తాం. హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిమును గూర్చి మాట్లాడుతాం. ఎఫ్రాయిము ఆ 12 గోత్రాలలో పెద్ద గోత్రం అవుద్ది అనమాట. అందుకని ఎఫ్రాయిం అనే పేరు హోషేయ గ్రంథంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఎఫ్రాయిమును చేపట్టుకుని నడకనేసిన వాడు నేనే అంటాడు. ఎఫ్రాయిమును నేను స్నేహించానంటాడు. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయలేని అప్పం వంటి వాడైపోయాడు అంటాడు. ఎఫ్రాయిము నా స్నేహితుడు అంటాడు. ఎఫ్రాయిమును నేను మరి కాపాడుతానని చాలా మాటలు హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిమును గురించి మాట్లాడడం. ఒకనాడు యాకోబు అతన్ని దీవించాడు, ఉన్నతమైన స్థితిలోకి వస్తాడు. ఆ వాక్యం నెరవేర్పు అక్కడ మనం చూస్తాం. ఇలాగా ఇశ్రాయేలు పితరుల గురించి ఇప్పటి వరకు మీరు రాస్తారు. ఇశ్రాయేలు పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వాళ్ళ ముగ్గురు బైబిల్లో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే మాట రిపీటెడ్ గా వస్తుంది. అలాగే యోసేపు 4వ వానిగా మనం చూచాం. యోసేపు మరి తాను కూడా ఉన్నతమైన స్థితిలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం యోసేపు జీవితం చక్కగా అభివృద్ధి అయిందండి. యోసేపు మనము గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా స్వదేశంలో కాకుండా విదేశంలో ఫారెన్లో అతడు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఐగుప్తు దేశం. మరి ఇలాగూ యాకోబు తన కుమారుడైన యోసేపును దీవించిన విధానంగా అతని యొక్క బిడ్డలు అభివృద్ధిలోనికి వచ్చారని మనం చూడవచ్చు. ఇశ్రాయేలు యాకోబు తన 12 మంది పిల్లలను దీవిస్తున్నప్పుడు ప్రవచించాడు వారి జీవితం ఎలా ఉంటుంది. ఆదికాండం 49 అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండం 49 అధ్యాయంలో 2వ వచనాన్ని 1వ వచనం చదువుతుంది. ఎవరైనా సహకరించండి. యాకోబు కుమారులారా, ఆ మీరు కూడి వచ్చి ఆలకించుడి. ఆ మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఆ
3వ వచనం కూడానా? ఆ యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవించబో సంగతులని మీకు తెలియజేసేదనగా. అక్కడ జోసేఫ్ 1వ వచనంలో నేను చదివాను. ఇప్పుడు అంత్యకాలములు అనగా భవిష్యత్తులో ఇశ్రాయేలు 12 మంది కుమారులు ఎలాగుంటారనేది దీవిస్తూ ఉన్నాడు. సహజంగా ఇశ్రాయేలీలు తమ వృద్ధాప్యంలో ఏం చేస్తారంటే తమ పిల్లల్ని దీవించే ఆచారం వారికి ఉందండి. మనకి ఆదికాండం 22:7 ఒకసారి చదివితే అక్కడ అబ్రహాము తన కుమారుని దీవిస్తున్నాడు. 49వ వచనం 1 నుంచి చూస్తే యాకోబు తన 12 మంది కుమారులను దీవిస్తున్నాడు. 27వ అధ్యాయంలో చూస్తే మరి ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని యాషావులను దీవిస్తున్నాడు. తర్వాత 50వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే యోసేపు తన కుమారులను దీవిస్తూ ఉన్నాడు. అంటే పితరులు, ఇశ్రాయేలీల పితరులు తాము చనిపోవడానికి ముందు తమ పిల్లల్ని దీవించే ఆచారం ఇశ్రాయేల్ దేశాల్లో ఉందండి. ఇప్పటివరకు మీరు రాసుకున్నవన్నీ కూడా అవే. ఈ 49వ అధ్యాయం 3 నుండి బ్రదర్ మాట వినబడుతుందా? వినిపిస్తుందండి. ఓకే. ఒకసారి క్లుప్తంగా చూడండి. 3 నుంచి 15 వచనాలను ఎవరిని గూర్చి ప్రవచిస్తున్నాడంటే రూబేనుని గూర్చి ప్రవచిస్తున్నాడు. రూబేనుని గూర్చి ప్రవచిస్తూ 3వ వచనం చదవండి. ఇందాక చదివారు బ్రదర్ గారు, చక్కగా చదివారు. రూబేను, ఆ, నీవు నా పెద్ద కుమారుడవు, ఉమ్, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యమును, బలాత్సమును నీవే. ఉమ్, నీలవలే చంచలుడివై నీవు అతిశయం పొందువు. ఆ, నీ తండ్రి మంచం మీద కెక్కితివి, ఆ, దాన్ని అపవిత్రము చేసితివి. ఆ, అతడు నా మంచం మీద కెక్కిను. ఉమ్. సిమియోను, లేవి చాలా చూడండి, యాకోబు తన పెద్ద కుమారుడైన రూబేనును గూర్చి ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు అంటే, నీవు నేళ్ల వలె చంచలుడివై అతిశయము పొందవు, నీ తండ్రి మంచాన్ని ఎక్కితివి. ఏం చేస్తాడండి, తాను చేసిన తప్పు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. బిల్హా వరసకి తల్లి లాంటిది, ఆమెతో తప్పు చేశాడు. 35:22లో రూబేన్ తప్పు చేసినప్పుడు అతడు ఆశీర్వాదాలు కోల్పోయాడు కదండి, ఆశీర్వాదాలు కోల్పోయాడు. మరి నెక్స్ట్ 5వ వచనం చదవండి బ్రదరు. షిమ్యోను, లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. ఆ, నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ఆ, ఘనమా వారి సంగతులు కలుసుకొనవద్దు. వారు ఆ, కోపము వచ్చి మనుషులను చంపిరి, ఆ, స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి తమ కోపము స్వేచ్ఛ చేత వేంద్రమైనది, ఎద్దుల వారి గుదికాలు ఉగ్రతయు నరాలు కఠినమైనది. తెగగొట్టిరి. ఎద్దుల గుదికాలు తెగగొట్టారంటండి. అంటే అర్థం ఏంటంటే ప్రాకారాల్ని పడగొట్టారు. వారు కోపం వేంద్రమైంది. దేనా విషయంలో వారు చేసిన పని మరి చాలా కోపంతో కూడింది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, అది అలాగే పెట్టి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, 33వ అధ్యాయం, 33వ అధ్యాయం 1వ వచనం. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను, మోషే వృద్ధాప్యంలో
తన ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని దీవిస్తూ ఉన్నాడు అనమాట. అంటే పితరులందరూ కూడా తమ తర్వాత తరం వారిని దీవించేవారు. అక్కడికి వచ్చేస్తే డైరెక్ట్ 6వ వచనం చదవమ్మా. రూబేను బ్రతికి చావకయుండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. ఇందాక 49వ అధ్యాయంలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడండి యాకోబు? రూబేను దగ్గర నుంచి బెన్యామీను వరకు వస్తున్నాడు. మోషే కూడా ఇశ్రాయేల్ 12 గోత్రాలను గూర్చి ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే రూబేను బ్రతికి చావక ఉండును గాక. చావకయుండుగాక. బ్రతికి చావక ఉండును గాక అంటే అర్థం ఏంటండి? బ్రతకాలి కానీ చావకూడదు. ఏంటండి? బ్రతకాలి కానీ చావకూడదు. కారణం ఏంటంటే మరి తండ్రి యొక్క మంచాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి అతని యొక్క గోత్రం రాను 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 క్షీణించుకుంటూ వచ్చేసింది. ఆ జనాభా సంఖ్యలో 12 గోత్రాల జనాభా సంఖ్యలో చూస్తే సంఖ్యాకాండం 1వ అధ్యాయం 23వ వచనంలోను 26వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే రూబేను గోత్రికుల సంఖ్య క్షీణించింది. ఒకసారి చదువుతారమ్మా. అదే ముందుకు వెళదాం ఇది చదువుకుని. సరే అండి. సంఖ్యాకాండం 26:7. వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడిన వారు 43,530 మంది. ఎంతమంది అండి బ్రదర్? ఎంతమంది? 3,530 మంది. 43,530 మంది. అది అలాగే పెట్టి 14వ వచనం కూడా చదువు బ్రదర్. ఇవి షిమ్యోనీయుల వంశములు, వారు 22,200 మంది. అది అలాగే పెట్టి ఉంది. సంఖ్యాకాండం 1:23 చూడండి. సంఖ్య షిమ్యోను గోత్రములలో లెక్కింపబడిన వారు షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు 59,300 బ్రదర్. ఇంకొకరు చదవంటారా బ్రదర్? బ్రదర్ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఒకటో అధ్యాయం 23వ వచనాన్ని మళ్ళీ సార్ చదువుకుందాం. షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన 20వ వచనం కూడా చదవమ్మా. 20. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళిన వారందరి సంఖ్యను తెలియజెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. అదిని తర్వాత షిమ్యోను గోత్రికులు ఎంత? షిమ్యోను గోత్రికులు 59,300 మంది. తర్వాత 25వ వచనం చదవమ్మా. అక్కడ గాదు గోత్రములో లెక్కింపబడిన వారు 45,650 మంది అయిరి. 26వ వచనం యోధా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరికీ వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పగా యోధా గోత్రములో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. 29
ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. తర్వాత 31. జెబులోను గోత్రములో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. ఇలాగా మనం గోత్రాలు వైజ్ గా చూస్తే పెద్ద పెద్ద గోత్రాలు వచ్చాయి. అయితే మోషే చెప్తూ ఉన్నాడు, ఏం చెప్తున్నాడంటే, రూబేను నీ గోత్రికులు జీవించాలి, తగ్గిపోకూడదు, కానీ భవిష్యత్తులో నీ గోత్రికులు క్షీణిస్తారు అనేది ప్రవచించాడు ఆయన. అంటే అన్ని గోత్రాలు అభివృద్ధి చెందుతాయి, నీ గోత్రము క్షీణించిపోతుందేమో, అలా క్షీణించిపోవడం మంచిది కాదు, నువ్వు జీవించాలి, చావకూడదు అని తన ప్రవచనంలో 33వ వచనంలో చెప్తూ ఉన్నాడు. చదవమ్మా ఇప్పుడు ద్వితీయోపదేశకాండ 33. రూబేను బ్రతికి చావక ఎండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది ఎగుదురు. కింద పుట్టినోట్లు ఏమిచ్చారండి? కొద్ది. చూసారండి, కొద్ది మంది. విస్తారం ఉన్నవారు ఏమైపోతారు? క్రమక్రమంగా కొద్ది మంది అయిపోతారు. అలా ఉండకూడదు, మీరు గొప్పవారుగానే ఉండాలి. కారణం ఏంటంటే శాపం ఉంది ఆయన మీద. ఎందుకంటే రూబేను గోత్రంలో నుంచి ఒక్క యాజకుడు రాలేదండి, ఒక్క యాజకుడు రాలేదు, ఒక ప్రవక్త రాలేదు, ఒక రాజు రాలేదు, ఎవరు రాలేదు. మిగతా 12 గోత్రాలు, మిగతా 11 గోత్రాల్లో వచ్చేయారండి. బెన్యామీను గోత్రంలో సౌలు వచ్చాడు, లేవి గోత్రంలో మోషే గారు వచ్చాడు, తర్వాత అహరోను వచ్చాడు, తర్వాత న్యాయాధిపతుల గ్రంథాలు చూస్తే న్యాయాధిపతులు వచ్చారు. ఒక్క రూబేను గోత్రంలో ఎవరూ రాలేదు. కారణం ఏంటంటే శాపం ఉంది ఆయన మీద. తన తండ్రి మంచాన్ని అపవిత్రం చేశాడు. చాలా దారుణం. అందుకని నీ జనం కొద్దివారైపోతారు, క్షీణించిపోతారు, అలాగా జరగకుంటే బాగుండది అంటాడు మోషే గారు. తర్వాత 8వ వచనం చదువు, 33వ అధ్యాయం 8వ వచనం. సారీ, 7 చదవమ్మా. యోదాను గూర్చి అతడు ఎట్లనెను, యెహోవా యోదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. యోదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా సహాయుడు. ఇక్కడ యోధ బాహుబలము, బాహుబలం అనేది అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రవచనంలో చెప్తున్నాడు, యేసుక్రీస్తు రాజదండముగా బాహువుగా ఉన్నాడండి. ఆయన శత్రువులందరిని కూడా అణిచివేస్తాడు. 8వ వచనం చదువు. లేవిని గూర్చి ఇట్లనెను, నీ తుమ్మిము నీ ఉరిము నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మేరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. వీళ్ళు చూస్తే 10వ వచనం కూడా చదవమ్మా. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. కనుక లేవీల యొక్క పని ఏంటంటే యాజకత్వం. బలి అర్పిస్తారు, ధర్మశాస్త్రాన్ని నేర్పుతారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, ఇవన్నీ చేస్తారు. తర్వాత 12వ వచనం చూడు. బెన్యామీను గురించి ఎట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. చాలు. బెన్యామీను గురించి కూడా చక్కని మాటలు, అనగా సౌలు వస్తాడు. బెన్యామీను గోత్రం నుంచి రాజుగా సౌలు వస్తూ ఉంటాడు. అది నెక్స్ట్ మనం నేర్చుకుందామండి. ఇలాగూ ఇశ్రాయేలు పితరులు అందరూ కూడా వారి వారి తరం తర్వాత తమ రాబోయే తరం వారిని దీవించి ఆశీర్వదించారండి. వాస్తవానికి లేవి ఎన్నో కుమారుడు అండి. ఈయన యాకోబునకు ఎన్నో కుమారుడు? ఫస్ట్ ఎవరండి? ఫస్ట్ రూబేను, 2 షిమ్యోను, 3 లేవి, 4 యోదా,
వాస్తవానికి పరిచర్యలో చూసి యాజకత్వం ఎవరు పొందుకోవాలంటే రూబేను పొందుకోవాలి. యాజకుడు, సేవకుడు ఎవరు అవ్వాలంటే రూబేను అవ్వాలి. ఎందుకంటే ప్రథమ సంతానం రూబేను. అతడు దేవునికి ప్రతిష్ఠితుడు. కానీ రూబేను చేసిన తప్పు వలన అతడు దానికి అన్ఫిట్ అయిపోయాడు. కనుక నెక్స్ట్ ప్లేస్ ఎవరికి వస్తుందండి యాజకత్వంలో? షిమ్యోనుకు వస్తుంది. షిమ్యోను ఏం చేస్తాడంటే ఉగ్రుడు, కోపం చేత శత్రువుల్ని అక్కడ చంపాడండి తండ్రి మాట వినకుండా. కనుక అతని గూర్చినటువంటి ఆ షిమ్యోనును గూర్చినటువంటి శాపం కూడా ఉంది. అతని కోపం సేవకు పనిచేయదు. సేవకుడు ముక్కోపిగా ఉండకూడదు. సేవకుడు ఆ ముక్కోపిగా ఉన్నట్లయితే సేవ చేయలేడు. చీటికి మాటికి ఇసుక్కోవడం, చీటికి మాటికి కోపగించుకోవడం, అలాంటి వాడు సేవకు పనిచేయడు. లేవి ఎవరో షిమ్యోను. కనుక అతడు కూడా అన్ఫిట్. మరి ఇంకా మూడో వ్యక్తి ఎవరు అంటే లేవి. లేవిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవి కంటే ముందు ఇద్దరు చేయాలి సేవ. ఒకటి రూబేను చేయాలి, అతని పరిస్థితి బాగోలేదు, తీసాడు దేవుడు. రెండు ఎవరిని చేయాలండి? ఎవరు చేయాలండి? మోషే. రూబేన్ తర్వాత సేవకుడు ఎవరు అవ్వాలంటే షిమ్యోను అవ్వాలి. షిమ్యోను కూడా అవ్వలేదు. కారణం కోపం. కోపం వల్ల సేవ చేయలేడు. కోపం వల్ల కుటుంబాన్ని ఏలలేడు. ఇక మూడవది ఎవరండి? లేవీకి వచ్చింది ఆ సేవ చేసే భాగ్యం. అప్పుడు లేవీలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకుని గొప్ప పరిచర్య చేయడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఇక్కడ ఈ బ్లెస్సింగ్స్ లో మనం నేర్చుకోగలుగుతాం. నెక్స్ట్ ఇంకా మీరు రాసుకోవాల్సినవి రాసుకోండి. ఇప్పుడు ఐగుప్తు చరిత్రను రాసుకోండి. ఐగుప్తు చరిత్ర రాసుకోండి. ఐగుప్తు చరిత్ర సింపుల్ గా రాసుకోండి. ఐగుప్తు చరిత్ర అందులో రాసిన పురాతన రాజ్యాలలో ఐగుప్తు ఒకటి. పురాతన రాజ్యాలలో ఐగుప్తు ఒకటి. పురాతన రాజ్యాలలో ఐగుప్తు ఒకటి. వీరు హాము సంతానమైన మిస్రాయిము వారు. వీరు హాము సంతానమైన మిస్రాయిము వారు. పురాతన రాజ్యాలలో ఐగుప్తు ఒకటి. వీరు హాము సంతానమైన మిస్రాయిము వారు. ఆదికాండం 10వ అధ్యాయం 6-13 వచనాలు. మిస్రాయిము వారే ఐగుప్తీయులు. ఆదికాండం 10వ అధ్యాయం 6-13. ఓకే అండి. నెక్స్ట్ ఐగుప్తు చరిత్రను 3 భాగాలుగా విభజిస్తారు. ఐగుప్తు చరిత్రను 3 భాగాలుగా విభజిస్తారు. మనేతో అనే గ్రీకు పండితుడు 31 రాజ్య వంశాలు ఐగుప్తును ఏలెనని చెప్పాను. 31 రాజ్యవంశాలు ఐగుప్తును ఏలెనని చెప్పాను. బ్రదర్ ఇది రాసుకున్నారా? ఇది ఆల్రెడీ చెప్పానా? ఐగుప్తు క్లుప్త చరిత్ర. లేదు సార్, చెప్పలేదు. ఓకే బ్రదర్, రాసుకోండి. ఒకటి హెడ్డింగ్ ప్రాచీన ఐగుప్తు చరిత్ర. ప్రాచీన ఐగుప్తు చరిత్ర. BC 25వ శతాబ్దం వరకు. BC 25వ శతాబ్దం వరకు.
అందులో వ్రాసుకుందాం. నైలు నది ప్రవహించడం వల్ల ప్రజలు ఇక్కడ నివసించారు. నైలు నది ప్రవహించడం వలన ప్రజలు ఇక్కడ నివసించారు. ఈ కాలంలో 10 రాజ్య వంశాలు ఐగుప్తును పాలించాయి. ఈ కాలంలో 10 రాజ్య వంశాలు ఐగుప్తును పాలించాయి. వీరికి ఉత్తర ఐగుప్తులో గల ఓను ప్రస్తుతం దీన్ని మెంఫీస్ అంటున్నారు. ప్రస్తుతం దీన్ని మెంఫీస్ అంటున్నారు, రాజధాని. బాబేలు గోపురం ఈ కాలంలో కట్టబడింది. రెండవది మధ్యకాలపు ఐగుప్తు చరిత్ర. BC 2500 నుండి 1600. BC 2500 నుండి 1600. ఈ కాలంలో 11 నుండి 17 రాజవంశాలు పాలించాయి. ఈ కాలంలో ఈ కాలంలో 16 నుండి 17 రాజవంశాలు పాలించాయి. లాస్ట్ మాట రాసుకోండి. దీనికి రాజధాని దీనికి రాజధాని నో. ఇప్పుడు ప్రస్తుతం థెబీస్ అంటున్నారు. థెబీస్ ఈ పట్టణాన్ని థెబీస్ అంటున్నారు. అబ్రహాము ఈ కాలంలో ఐగుప్తునకు వెళ్ళాను. నెక్స్ట్ హెడ్డింగ్ రాసుకోండి. నెక్స్ట్ చెప్పుకుందాం. నవీన కాలపు ఐగుప్తు చరిత్ర. BC 1600 నుంచి 332 వరకు. BC 1600 నుంచి 332 వరకు. నెక్స్ట్ ఇంకా రేపు దేని చిత్తమైతే రేపు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బ్రదర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను.